యాక్చువల్గా ఈ పుస్తకం రాసిన తర్వాత నా జీవితంలో నాకు ఆత్మవిశ్వాసం కలిగింది. హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అండ్ తెలుగు లిటరేచర్ అప్పట్లో తీసుకురావడం, ఖాళీ సమయాల్లో ఈయన ఉన్నది ఆ రోజుల్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్. దాని వెనకాల కూడా వెంకటేశ్వరుడి నేలే ఉందేమో అనిపిస్తుంది. 2 సార్లు గర్భం పోయిన నా భార్యను తీసుకుని నేను హైదరాబాద్ వెళ్ళడానికి కారణం అక్కడ ఒక మాట అంట. ఇవాళ మన సమాజంలో ఎక్కడో కనుమరుగవుతుంది అనిపిస్తున్న ఒక విలువ ఏమిటంటే కృతజ్ఞత చూపకపోవడం. మహాభారతంలో తిక్కనగా రాస్తారు, కృతజ్ఞత చూపించని వాడికి శవాన్ని కుక్కలు కూడా వాసన చూడబోని. నా మాట కాదు, 96వ పేజీలో ఈయనే రాసిన మాట. కృతజ్ఞత అన్నందుకు నేను చెబుతున్నాను, ఈ విలువల పాఠాన్ని చెబుతున్నది కాబట్టి. విటమిన్ జి అని ఇంగ్లీష్లో ఒక పుస్తకం ఉంది, విటమిన్ గ్రాటిట్యూడ్. అంటే మనం ఇవాళ ఏదో అన్ని విటమిన్లు కావాలని కోరుకుంటున్నాం, విటమిన్ ఎం మనీ అయితే మరీ కావాలని కోరుకుంటున్నాం, కానీ గ్రాటిట్యూడ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అని. అందుకనే నాకు ఇంకోటి కూడా గుర్తు, శశిధర్ భైరపు అని ఇతను రాసిన ఒక బుక్ పేరే ఎన్ ఔన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని. ఎన్ ఔన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత ఒక ఔన్స్. ఈయన తన జీవితంలో కష్టాల్లో విపరీతంగా ఉండిపోయిన రోజుల్లో ఒక 100 రోజులు పెట్టుకుని ఒక్కొక్క రోజు తనకి ఎవరెవరైతే జీవితంలో సహాయం చేశారో వాళ్ళందరిని గురించి రాసుకుంటూ వెళ్తే ఈ బుక్ అయింది. యాక్చువల్గా ఈ పుస్తకం రాసిన తర్వాత నా జీవితంలో నాకు ఆత్మవిశ్వాసం కలిగింది, ఆత్మ న్యూనత నుంచి బయటపడ్డాను, కష్టాల నుంచి బయటపడ్డానని రాశారు. నిజమే, జీవితంలో మనం ద్వేషించే వాళ్ళ గురించి, మనల్ని ఎవరో విమర్శించిన వాళ్ళ గురించి పదే స్మరించుకుంటాం. కానీ నాకు ద్వేషించే వాళ్ళకి ఏం టైం ఇవ్వగలను, ప్రేమించే వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాను అన్నట్టుగా. నిజానికి మన జీవితంలో మనల్ని చేదోడు వాదోడుగా నిలిపినవాడు చాలామంది ఉంటారు. సరే, పెట్టకథ నుంచి మళ్ళీ ఇందులోకి వస్తాను. పాయింట్ అలా ఏంటంటే ఒక లాస్ట్ పాయింట్ చెప్పి దీన్ని ముగిస్తాను. అదేంటంటే బ్రహ్మానందం గారు రాసిన ఈ ఆత్మకథలో అడుగడుగున ఏదో ఒక జీవిత సారం, కృతజ్ఞత కావచ్చు, విలువల గురించి కావచ్చు, ఆత్మనిగ్రహం గురించి కావచ్చు, ఆత్మవిశ్వాసం గురించి కావచ్చు, పేదరికం ఎలా ఎంత మనిషిని మనిషిగా మారుస్తుంది లాంటి వాటి గురించి కావచ్చు, ఇంకా అనేక ఆయన మిమిక్రీలో కానీ, హాస్యంలో కానీ, నటనలో కానీ, నాటకాల్లో కానీ ఏ విధంగా తనను తాను తర్ఫీదు చేసుకునే విధానం కావచ్చు, డిగ్రీలో హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ లాంటివి తీసుకునే రోజుల్ని, ఆ రోజుల్లో ఆయనకు అనుకోకుండా వచ్చినది హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అండ్ తెలుగు లిటరేచర్. ఆ రోజుల్లో కనుక నాకు తెలుగు లిటరేచర్నే కనుక నేను తీసుకోకపోతే తెలుగు భాష మీద, డిక్షన్ మీద, ఉచ్చారణ మీద, పదజాలం మీద, పోతన లాంటి కవుల గురించి, ఇతర గురించి నాకు తెలిసి ఉండేది కాదు అనడంలో ఉన్న కనెక్టింగ్ ద డాట్స్ మనకి ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది. ఇదంతా ఒక ఎత్తు. పెళ్ళైంది, భార్య గర్భం దాల్చింది, కానీ అబార్షణైంది, బాధేసింది. రెండోసారి మళ్ళీ ఏడాదికో 2 ఏళ్లకో భార్య గర్భం దాల్చింది, మళ్ళీ అబార్షణైంది. బ్రహ్మానందంగా అందరికీ స్టేజ్ మీద నవ్వులు పువ్వులు పంచుతున్న బ్రహ్మానందం భార్య 2 సార్లు అబార్షన్ అయితే ఆ దుఃఖాన్ని దిగమింగుకొని 3వసారి మళ్ళీ ఆవిడ కన్సీవ్ అయినప్పుడు, ఈసారి ఎక్కడో అత్తిరిలోనో మరో చోట ఉంటే ఏమో అని హైదరాబాదులో ఆమె యొక్క బ్రదర్ ఇంట్లో ఆమెను పెట్టడం జరిగింది. అలా ఒక 3 నెలల పాటు హైదరాబాదు అత్తిలి వెళ్తూ వస్తూ, కాలేజీలో జాబు చేస్తూ ఉన్న తరుణంలో ఎలాగూ హైదరాబాద్లో ఒక 1 month అయినా ఉండాల్సిన పరిస్థితి మినిమం ఉన్న రోజుల్లో భార్యలో పక్కన హాస్పిటల్కి తీసుకురావడం, ఖాళీ సమయాల్లో ఈయన ఉన్నది ఆ రోజుల్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్లో, అక్కడ ఆర్టీసీ వారికి సంబంధించిన పిఆర్ఓగా పనిచేస్తున్న ఆదివిష్ణు అంటే తెలుగు సాహిత్యంలో చాలా గొప్ప రచయిత, ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయనతో ముచ్చటించడం సరదాగా. ఆయనేమో దూరదర్శన్లో ఉన్న శశిధర్ గారిని పరిచయం చేయడం, దూరదర్శన్లో ఈ యొక్క బ్రహ్మానందం ఒక ఎపిసోడ్ని అక్కడ సరదాగా టెలికాస్ట్ చేయడం, ఆ తర్వాత జంధ్యాల గారితో పరిచయం, ఆ తర్వాత ఈవి సత్యనారాయణ గారితో పరిచయం, అందులో భాగంగానే వేచన సత్యనారాయణ గారితో పరిచయం, అందులోంచి మళ్ళీ రామానాయుడు గారితో పరిచయం, అక్కడి నుంచి చిరంజీవి గారితో పరిచయం. ఆ తర్వాత చెప్పక్కర్లేదు, ఇవాళ మనం తెలుగులో ఉన్న అత్యద్భుతమైన సినిమాలలో, తెలుగు మాత్రమే కదా అన్ని భాషల్లో సినిమాలలో, హిందీ లాంటి భాషల్లో అమితాబ్ బచ్చన్ లాంటి వారి సరస నటించిన బ్రహ్మానందాన్ని మనం చూస్తాం. కానీ ఆయన ఏమంటారంటే, నా భార్యకి 2 సార్లు గర్భం పోయినప్పుడు నేనంత బాధపడ్డాను,
దాని వెనకాల కూడా ఆ వెంకటేశ్వరుడి నేలే ఉందేమో అనిపిస్తుంది. 2 సార్లు గర్భం పోయిన నా భార్యను తీసుకుని నేను హైదరాబాద్ వెళ్ళడానికి కారణం అభాషణలే కదా. అలా నేను వెళ్ళినప్పుడు అక్కడ వారు వీరు మాది విష్ణు గారు కానీ మరొకరు కానీ పరిచయం కావడం మొదలుకొని ఇదంతా దైవ కృప అందామా, నేచర్స్ కాన్స్పిరసీ అందామా, మరొకటి అందామా, ఏది అన్నా ఒకటి మాత్రం నిజం, మనకన్నా ప్రకృతి, మనకన్నా జీవితం చాలా పెద్ద కాన్వాస్ కలిగింది. జీవితంలో వచ్చిన ప్రతి దాన్ని ఎంచుకుందాం, స్వీకరిద్దాం. ఆట స్థలాన్ని మార్చాలని అనుకోవద్దు, యుద్ధ రంగాన్ని మార్చాలని అనుకోవద్దు. వచ్చిన వాటిని స్వీకరించి వాటిని మరింతగా నాణ్యమైనవి ఎలా మలుచుకోవాలి అన్నదే పాయింట్. జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటన వెనకాల ఏదో ఒక పరమార్థం, ప్రయోజనం ఉండి తీరుతుంది అని ఆయన చెప్పిన విధానం. అందుకే నేను చెప్పాను కదా మీకు, ఈ పుస్తకం ఆత్మకథలా అనిపించే, ఒక ఫిలసాఫికల్ నోట్లా అనిపించే, ఒక వ్యక్తిత్వ వికాస, జీవన వికాస గ్రంథంగా అనిపించే, హాయిగా సరళమైన శైలిలో పుస్తకాన్ని ప్రేమించేవాళ్ళు సరదాగా ఒక ప్రియురాలితో ఒక సాయంత్రం పూట గడిపినంత హాయిగా అనిపించే, 400-300 పేజీల పుస్తకం అప్పుడే అయిపోయిందా అనిపించే శైలిలో. హ్యాట్స్ ఆఫ్ టు బ్రహ్మానందం గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక అత్యద్భుతమైన పుస్తకాన్ని చదివే అవకాశం మనకు కలిగింది. మరొక ఎపిసోడ్లో మరొక పుస్తకంతో నేను మీ ముందుకు రాబోతున్నాను. జీవితంలో పుస్తకాలని ప్రేమిద్దాం, అక్షరాల్ని ఆశీర్వచనాలుగా తీసుకుందాం, అక్షంతలుగా తీసుకుందాం, ఆత్మవిశ్వాసపు ఆయుధాలుగా తీసుకుందాం. పుస్తకాలను నమ్మిన వ్యక్తిగా, చదివిన వ్యక్తిగా, జీవిత సారాన్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా నేను చదివిన పుస్తకాలని మీకు పరిచయం చేయడంలో భాగంగా అడుగులు ముందుకేద్దాం. ఫేస్ ద బుక్ 2.0లో పుస్తకాలని కొని చదువుదాం, చదువుకొని ఆచరిద్దాం, ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఎపిసోడ్లో మరో బుక్తో